సో ఫస్ట్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి. మనం లాస్ట్ డిస్కస్ చేసుకుంది ఏంటంటే జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాము అని చెప్పేసి. సో వీ నీడ్ టు ఫస్ట్ మనం ఒక విఎం క్రియేట్ చేయాలి. వర్చువల్గా ఉన్న మిషన్స్ని క్రియేట్ చేయాలి. అజ్యూర్లో క్రియేట్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి జెన్కిన్స్. సో ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ ఎ వర్చువల్ మిషన్ అండ్ హౌ టు కనెక్ట్ టు దిస్ మిషన్. సో మీరేం చేయాలంటే నెక్స్ట్ జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో మీరు సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సో ఐ విల్ హెల్ప్ యూ. సో ఓకే, ఫస్ట్ విల్ క్రియేట్ వర్చువల్ మిషన్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది వర్చువల్ మిషన్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుందండి వర్చువల్ మిషన్స్. సో క్లిక్ ఆన్ దట్. సో వర్చువల్ మిషన్స్ ఓపెన్ చేశానంటే మనకి ఏం లేవు ఇక్కడ. సో ఐ క్లిక్ ఆన్ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది. సో ప్లస్ వర్చువల్ మిషన్ యాడ్ మీద క్లిక్ చేస్తే ప్లస్ వర్చువల్ మిషన్ అని వచ్చింది. క్రియేట్ వర్చువల్ మిషన్. సో వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేశాను. సో ఈ వర్చువల్ మిషన్ ఎందుకంటే ఇట్స్ లైక్ సిమిలర్ టు అవర్ ల్యాప్టాప్, కాకపోతే మనకు అజ్యూర్ ప్రొవైడ్ చేస్తుందండి వర్చువల్ మిషన్. ఫిజికల్ గా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో మెయింటైన్ చేస్తారు, మనం వర్చువల్ గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తాం. సో ఇక్కడ పోర్టల్లోకి లాగిన్ అయ్యి వర్చువల్ మిషన్స్ ని కనెక్ట్ చేసుకోవడం అనేది. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ టు యూజ్ దిస్ వర్చువల్ మిషన్స్. సో వర్చువల్ మిషన్స్ చూడండి, క్రియేట్ ఎ వర్చువల్ మిషన్స్. సో లినక్స్ వర్చువల్ మిషన్స్ ఉన్నాయండి అండ్ ఆల్సో విండోస్ వర్చువల్ మిషన్స్. సో మీకు విండోస్ ల్యాప్టాప్స్ ఉంటాయి, ఉబుంటూలో లినక్స్ అని ఉంటుంది, ఆ లినక్స్ మెషిన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇమేజ్ అంటే ఓఎస్ టైప్ సెలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. సో ఓఎస్ ని సెలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడం ఎలా క్రియేట్ చేయాలి అని చూస్తాం. సో అండ్ ఆల్సో నెక్స్ట్, సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సబ్స్క్రిప్షన్ ఏంటి, మనం ఫ్రీ ట్రయల్ మళ్ళీ వీ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసాము ఆల్రెడీ. అండ్ రిసోర్స్ గ్రూప్ అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ ని ఒక గ్రూప్ లో సపోజ్ కొన్ని వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేశారనుకోండి, మీరు 100 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేశారనుకోండి, ఆ వర్చువల్ మిషన్స్ అన్నిటిని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి రిసోర్స్ గ్రూప్ అనే దాంట్లో పెడతాం. సో మీరు 100 వర్చువల్ మిషన్స్ ని ఒక గ్రూప్ లాగా చూసుకోవచ్చు, కేటగరైజ్ చేసుకోవచ్చు ఒక గ్రూప్ లాగా. సో రిసోర్స్ గ్రూప్ ఇస్ కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ దట్ షేర్ ద సేమ్ లైఫ్ సైకిల్, పర్మిషన్స్ అండ్ పాలసీస్. సో ఆ గ్రూప్ లో మనం ఈ వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ చేస్తాం. మనకి ఇక్కడ గ్రూప్ ఏం లేదు. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ గ్రూప్. జెన్కిన్స్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తానండి, జెన్కిన్స్ రిసోర్స్ గ్రూప్. ఐ విల్ క్లిక్ ఆన్ యాడ్. సో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, రిసోర్స్ గ్రూప్. నెక్స్ట్ మనకి విఎం కి నేమ్ కావాలండి. జెన్కిన్స్ విఎం అని ఒక విఎం క్రియేట్ చేశాను. ఓకే, విఎం క్రియేట్ చేశాక వీ హ్యావ్ ఎ రీజియన్స్. అంటే ఇప్పుడు రీజియన్స్ ఎందుకు వచ్చాయంటే, యూజువల్గా అజ్యూర్లో మనకి ఎగ్జాంపుల్, సపోజ్ వీ హ్యావ్ ఎ కస్టమర్స్ ఇన్ యుఎస్ రీజియన్ లో మనకు కస్టమర్స్ ఉన్నారు, క్లయింట్స్. సో బట్ వీఆర్ ఫ్రమ్ ఇండియా. సో మరి వాళ్ళకి యాక్సెసిబుల్ గా దగ్గరలో ఉన్న రీజియన్ లో ఈ వర్చువల్ మిషన్స్ అనేవి ఉండాలండి. యాక్సెసిబుల్ త్వరగా అవ్వాలి, లేటెన్సీ ఇష్యూస్ ఉండకూడదు, ఏ ఇష్యూస్ వాళ్ళ అప్లికేషన్ యూఆర్ఎల్ క్లిక్ చేయగానే యాక్సెస్ అయ్యేటట్టు అలా యాక్సెసిబుల్ గా ఉండాలి. సో ఆ రీజియన్స్ లో క్రియేట్ చేయాలి. అలా అని చెప్పేసి మనం ఆ రీజియన్ కి వెళ్ళి ఆ ఫిజికల్ గా మెయింటైన్ చేయడం కష్టం. అప్పుడు ఏం చేశారంటే అజ్యూర్ వాళ్ళు వీళ్ళకి డేటా సెంటర్స్ అని ఉంటాయి, డేటా సెంటర్స్. సో ఈ డేటా సెంటర్స్ ఏంటంటే రీజియన్ వైస్. సో యుఎస్ లో చాలా రీజియన్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి, ఏషియాలో కూడా ఉన్నాయి, చైనా కూడా ఉంది. చైనా నాట్ ష్యూర్, బట్ యూరప్ ఇలా రీజియన్స్ ఉన్నాయి. సో మనకి చాలా రీజియన్స్ ఉన్నాయి, చూపిస్తాను ఎన్ని రీజియన్స్ ఉన్నాయో. సో యుఎస్ లో ఈస్ట్ యుఎస్ ఒకటి ఉంది, ఈస్ట్ యుఎస్ 2 ఒకటి ఉంది, సౌత్ సెంట్రల్ యుఎస్, ఇందులో రీజియన్స్ అండి ఇవన్నీ.
ఏషియా పసిఫిక్ ఆస్ట్రేలియా ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది, నార్త్ యూరప్, యూకే సౌత్, అలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. యుఎస్ఏ యూరప్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఆఫ్రికా కూడా ఉంది, కెనడా కూడా ఉంది. లైక్ సపోజ్ మీకు కెనడా కస్టమర్స్ ఉన్నారనుకోండి, కెనడా రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారు. I don't think so. సెంట్రల్ ఇండియా కూడా ఉన్నాయి చూడండి. సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, సౌత్ లో ఉందండి డేటా సెంటర్. అంటే వీళ్ళు డేటా సెంటర్స్ అంటే ఫిజికల్ గా వర్చువల్ మిషన్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారండి, మన బ్యాక్ ఎండ్ మనకి ఇక్కడ వర్చువల్ గానే ప్రొవైడ్ చేస్తారు. సో మన మేనేజ్మెంట్ అనేది అవసరం లేదు. సో ఇండియాలో సౌత్ ఇండియా ఉంది, వెస్ట్ ఇండియా ఉంది, సెంట్రల్ ఇండియా ఉంది. సో ఫర్ నౌ నాకు ఈస్ట్ యూఎస్ అనేది చాలా మెయిన్ రీజియన్ అండి, ఎందుకంటే ఇందులో ఎక్కువ మంది హోస్ట్ చేస్తారు అండ్ అవైలబిలిటీ కూడా లైక్ ఇప్పుడు వాళ్ళకి అవుటేజెస్ ఉంటాయి కదండి, అవుటేజెస్ అంటే ఏమి ఉండవు. ఓకే, రీజియన్ వచ్చేసరికి ఈస్ట్ యూఎస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అవైలబిలిటీ ఆప్షన్ వచ్చేసరికి నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ అండ్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఐస్ విల్ డిస్కస్ ఇట్ వన్స్ మోర్. మనం అజూర్లో అజూర్ టాపిక్ స్టార్ట్ చేశాక మళ్ళీ విఎం అనేది క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇమేజ్ వచ్చేసరికి ఉబుంటూ సెలెక్ట్ చేసుకోండి. ఉబుంటూ సర్వర్ 18.04 LTS. మీరు ఉబుంటూ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు విండోస్ లో ఇన్స్టాల్ చేశారు కదా, సో ఉబుంటూలో ఇన్స్టాల్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. చూడండి ఓఎస్ ఉంది, రెడ్ హ్యాట్ లినక్స్ అని ఒక ఓఎస్ ఉంది, ఎస్యుఎస్సి, సెంటోఎస్, డిబిఎన్, ఒరాకిల్, ఉబుంటూ. ఉబుంటూలో వర్షన్ ఉందండి 16.04, 18.04. విండోస్ కూడా ఉన్నాయి. విండోస్ సర్వర్ 2019, 2016, 2012, విండోస్ 10 ప్రో, చాలా చాలా మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయండి. సో ఉబుంటూ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను 18.04. నెక్స్ట్ ఎన్ని సిపియూస్ కావాలి, హౌ మెనీ సిపియూస్ డు వి నీడ్? సో నాకు 2 సిపియూస్ చాలండి, 2 సిపియూస్ ప్లస్ 8 GB మెమరీ. అంటే ఇప్పుడు మీకు 2 GB ర్యామ్ ఎలానో అలా అండి. సో 2 సిపియూస్, నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. I will create VM admin password 1234 password 1234. సో ఇలా ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేశానండి. ఓకే, ఇది ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశానండి. వై తీసేసి నెక్స్ట్ యూజర్ నేమ్ ఇచ్చాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చామండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అవడానికి, ఇప్పుడు మీ మెషిన్ లాగిన్ అవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా, అలానే దీనికి కూడా. నెక్స్ట్ పోర్ట్ రూల్స్ అండి. సో దీనికి లాగిన్ అవ్వడానికి పోర్ట్ నెంబర్ 22 అండి. సో ఇది ఉబుంటూ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మనం ఉబుంటూ సెలెక్ట్ చేసుకున్నాం. ఉబుంటూలో ఉబుంటూ ఓఎస్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో ఇదేంటంటే లైక్ దీనికి కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ 22 అనేది ఓపెన్ చేసి ఉండాలి. పోర్ట్ 22 నీడ్ టు బి ఓపెన్ ఫర్ దిస్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ SSH అనేది సెలెక్ట్ చేసుకుని ఉంచండి. ఓకే, SSH సెలెక్ట్ చేసుకుని ఉంచండి చాలు. నథింగ్ యూ హావ్ టు డు. 22. నెక్స్ట్ డిస్క్. ఎనీ క్వశ్చన్స్ గైస్? Any doubts in creating this or filling these sections? I mean, doubts unte cheppandi, because you need to create it again. Just a second.
సో విఎం అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చాము. సో నెక్స్ట్ డిస్క్ అండి, మీకు హార్డ్ డిస్క్ ఎలానో డిస్క్ కూడా అలానండి దీనికి కూడా. సో దీనికి కూడా డిస్క్ కావాలి కదా, సో అలా డిస్క్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో ప్రీమియం ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుందండి. సో మనం స్టాండర్డ్ యూస్ చేసుకున్నాం. ప్రీమియం ఎందుకంటే కాస్ట్లీ, సో మనకు అంత వర్క్ లోడ్ ఏమి ఉండదు. సో మనం జస్ట్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కాబట్టి. ఇంకేం అటాచ్ చేయకండి. అంటే 2 డిస్క్లు అటాచ్ చేసుకోవచ్చు అండి ఇందులో. ఒకటి ఓఎస్ డిస్క్ ఒకటి అటాచ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి డేటా డిస్క్. డేటా డిస్క్ అటాచ్ చేయకండి, దెర్ ఇస్ నో యూస్ ఫర్ నౌ. డేటా డిస్క్ అంటే లైక్ ఎక్స్ట్రా స్పేస్ కోసం. వీళ్ళు ఏంటంటే 30 GB ఇస్తారండి ఓఎస్ డిస్క్. డేటా డిస్క్ మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, 128 GB, 256, 1 TB అలా మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ విల్ స్కిప్ దట్. నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ లో మీరు ఏం చేంజ్ చేయకండి ఫర్ నౌ. క్లిక్ ఆన్ నెక్స్ట్, మేనేజ్మెంట్. సో డోంట్ డూ లైక్ ఇక్కడ మేనేజ్మెంట్ లో బూట్ డయాగ్నోస్టిక్స్ దానికి డిజేబుల్ చేయండి. డిజేబుల్ బూట్ డయాగ్నోస్టిక్స్ ఇన్ మేనేజ్మెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో బూట్ డయాగ్నోస్టిక్స్ అనేది డిజేబుల్ చేసేయండి. అండ్ ప్లీజ్ నోట్ ఇట్ గైస్, సో తర్వాత మర్చిపోవడం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్ హియర్ అండ్ గో ఫర్ అడ్వాన్స్డ్. డోంట్ సెలెక్ట్ హియర్, ట్యాగ్స్ కూడా ఏం సెలెక్ట్ చేసుకోకండి. రివ్యూ అండ్ క్రియేట్. సో మీరు బేసిక్స్ లో ఫిల్ చేస్తారు, డిస్క్ లో ఫిల్ చేస్తారు, నెట్వర్కింగ్ ఏం చేయరు. మేనేజ్మెంట్ లో బూట్ డయాగ్నోస్టిక్స్ ఒక్కటి డిజేబుల్ చేస్తారు, మిగతా అన్ని నెక్స్ట్ 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 అని క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. 2 ECPs కి 8 GB ర్యామ్ కి 8 GB మెమరీకి వాళ్ళు 6.9163 రూపీస్ పర్ అవర్ కి 7 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మరి మన దగ్గర ఇంత అమౌంట్ ఎక్కడిది అంటే, మనం సైన్ అప్ చేసినప్పుడు మనకి క్రెడిట్స్ వచ్చాయండి 14,500 అని. ఈ ఛార్జెస్ అన్ని ఇక్కడ నుంచి కట్ అవుతాయి. ఇది జీరో అయింది అనుకోండి, యూ కాంట్ యూజ్ యువర్ అకౌంట్ ఎనీమోర్. 1 month వ్యాలిడిటీ ఉండదు క్రెడిట్స్ కూడా. సో మీరు 1 month లో ఈ క్రెడిట్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు, బట్ బిఫోర్ దట్ కంప్లీట్ చేస్తే దే విల్ బి నో యూస్. సో మీరు ఎప్పుడైనా విఎం క్రియేట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు వర్క్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మిగతా టైంలో స్టాప్ చేస్తే మనకి ఛార్జెస్ అనేవి పడవండి. సో యూజ్ చేసేంత వరకే ఛార్జెస్, మిగతా టైంలో ఛార్జెస్ పడవు. ఓకే, సో క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. నౌ ఇట్ విల్ క్రియేట్ ద వర్చువల్ మెషిన్. ఓకే, సో మీన్ వైల్ అది క్రియేట్ అయ్యేటప్పటికి మనం ఏం చేద్దామంటే, పుట్టి అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు పుట్టి డౌన్లోడ్ అని చూడండి, గూగుల్ చేయండి పుట్టి డౌన్లోడ్. ఈ పుట్టి డౌన్లోడ్ ఎందుకు అంటే, ఇప్పుడు మీరు విఎం క్రియేట్ చేశారు కదా, దాన్ని కనెక్ట్ అవ్వాలంటే పుట్టి కావాలి. యూ నీడ్ టు యూస్ పుట్టి టు కనెక్ట్ టు దట్ విఎం. ఆ విఎం కి కనెక్ట్ అవ్వాలి అంటే పుట్టి కావాలి. సో అప్పుడు ఏం చేద్దామంటే, సో మనం పుట్టి ఇన్స్టాల్ చేద్దాం. పుట్టి డౌన్లోడ్ అని సెర్చ్ చేశాను. సో డౌన్లోడ్ పుట్టి ఫ్రీ SSH అండ్ టెల్నెట్ క్లయింట్ ఫర్ విండోస్, ఇది క్లిక్ చేస్తానండి. క్లిక్ చేశాక ఇక్కడ యూ కెన్ డౌన్లోడ్ పుట్టి హియర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇది దీని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన ఫైల్ ని డబుల్ లైక్ దర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్. ఓకే, సో మీరు అక్కడ క్లిక్ చేశారు కదా, లెట్ మీ గో బ్యాక్ అగైన్. ఫస్ట్ పుట్టి డౌన్లోడ్ అని సెర్చ్ అయినండి, పుట్టి డౌన్లోడ్. నెక్స్ట్ డౌన్లోడ్ పుట్టి, ఈ ఆప్షన్ ని ట్రై చేయండి. నెక్స్ట్ డౌన్లోడ్ పుట్టి అనే క్లిక్ దగ్గర ఇక్కడ హియర్ అని ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక మన విండోస్ వర్షన్ ఏంటో దా విండోస్ వర్షన్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. నా విండోస్ వర్షన్ 64 బిట్. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇన్స్టాలర్ దగ్గర క్లిక్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, 2.7 MB ఫైల్. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. సో అలా క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం. సో నాకు ఆల్రెడీ ఉంది ఇన్స్టాల్ చేసి, సో ఇట్ ఈస్ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. సో నెక్స్ట్, సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్స్ ఆస్కింగ్ ఇట్ ప్రిపేర్. సో ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ 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 అని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. దట్స్ ఎ సింపుల్ ఇన్స్టాలేషన్, యూ డోంట్ నీడ్ టు వరీ. లాస్ట్లో ఫినిష్ అని వస్తుంది, క్లోజ్ చేసేయండి. ఇన్స్టాల్ చేస్తే మీకు ఏమొస్తుందంటే, మీరు విండోస్ బటన్ క్లిక్ చేసినప్పుడు పుట్టి అని సెర్చ్ చేశారనుకోండి, ఇన్స్టాల్ చేశాక పుట్టి అని క్లిక్ చేస్తే యూ విల్ బి గెటింగ్ దిస్ పుట్టి కాన్ఫిగరేషన్. పుట్టి కాన్ఫిగరేషన్ అనేది ఓపెన్ అవుతుంది పుట్టి అని సెర్చ్ చేస్తే. ఎలా అంటే విండోస్ బటన్ క్లిక్ చేశాక పుట్టి అని సెర్చ్ చేయండి, మనకి ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి పుట్టి యాప్ అని వస్తుంది, అది ఓపెన్ చేయటమే. దట్స్ ఇట్ టు ఇన్స్టాల్ పుట్టి కాన్ఫిగరేషన్. సో పుట్టి కాన్ఫిగరేషన్ కంపల్సరీ అండి. ఓకే, still creating deployed VM, your deployment is complete. సో ఇప్పుడు మనం హోమ్కి వెళ్దాం, హోమ్ బటన్ క్లిక్ చేస్తాము. చూడండి మనం క్రియేట్ చేసిన రిసోర్సెస్, అజ్యూర్లో రిసోర్సెస్ అంటాం ఏదైనా. సో మన రిసోర్స్ గ్రూప్ ఇది, మన వర్చువల్ మిషన్. సో నేను రిసోర్స్ గ్రూప్లోకి వెళ్తే మన వర్చువల్ మిషన్ కనిపిస్తుంది, లేదా నేను వర్చువల్ మిషన్ని డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. సో రిసోర్స్ గ్రూప్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఎలా కనిపిస్తుంది మీకు చూపిస్తాను. చూడండి చాలా రిసోర్సెస్ అన్ని ఒక రిసోర్స్ గ్రూప్ లో ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యాయి. ఇది వర్చువల్ మిషన్, ఇవి నెట్వర్క్స్ అండి. ఈ నెట్వర్క్ పార్ట్, ఆ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం. సో ఇప్పుడు వర్చువల్ మిషన్ మీద ఉంది కదండి, వర్చువల్ మిషన్ ఓపెన్ చేస్తాం. ఐ విల్ క్లిక్ ఆన్ జెన్కిన్స్ విఎం. జెన్కిన్స్ విఎం మీద క్లిక్ చేస్తున్నానండి. జెన్కిన్స్ విఎం మీద క్లిక్ చేశాక నాకు చూడండి ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి. నా రిసోర్స్ గ్రూప్ డీటెయిల్స్, నా స్టేటస్ రన్నింగ్, సబ్స్క్రిప్షన్ ఫ్రీ ట్రయల్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఉబుంటు 18.04 లినక్స్, 2 vCPUs, 8 GB మెమరీ. దీనికి ఒక ఐపీ ఉంటుందండి, ఐపీ కాపీ చేసుకున్నాను. ఐపీ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం, ఒక ఐపీ వస్తుంది. మనం విఎంని స్టాప్ చేసుకోవచ్చు అండి. చూడండి విఎం స్టాప్ చేయొచ్చు. ఎందుకు స్టాప్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, పర్ హవర్ 7 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు స్టాప్ చేయలేదు అనుకోండి, సపోజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ మంత్ ఉంచితే మీకు ఆల్మోస్ట్ చాలా క్రెడిట్స్ అయిపోతాయి. సో అలా కాకుండా మీరు యూజ్ చేసేటప్పుడు స్టార్ట్ చేసుకోవడం, యూజ్ చేయనప్పుడు స్టాప్, కంప్లీషన్ అని మీ వర్క్ కంప్లీట్ అయ్యాక స్టాప్ చేసుకోవడం చేయాలి. ఈ టెస్టింగ్ సినారియో రియల్ టైంలో వాళ్ళు చెప్తారు ఎలా చేయాలి ఏంటని. సో ఇక్కడ నాకు ఐపీ అడ్రస్ ఉంది కదా, కాపీ చేసుకుంటాను. ఇక్కడ క్లిక్ చేస్తే కాపీడ్ అని వస్తుంది. మనం ఇప్పుడు పుట్టి ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, పుట్టి ఓపెన్ చేయండి. పుట్టి ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఐపీ కాపీ చేశాను. కాపీ చేశాక నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇది పేస్ట్ చేస్తున్నా అంటే, ఈ విఎంకి కనెక్ట్ అవ్వడానికి నాకు పుట్టి కావాలండి. సో ఆ విఎంకి ఎలా కనెక్ట్ అవుతాను, ఈ ఐపీని యూజ్ చేసుకొని ఐపీని ఇక్కడ పేస్ట్ చేసి కనెక్ట్ అవుతాను. జస్ట్ మీరు పుట్టి ఓపెన్ చేసి హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ దగ్గర మీ ఐపీ పేస్ట్ చేస్తే చాలండి. నెక్స్ట్ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్. నాకు ఒక పాపప్ వచ్చిందండి, ఫస్ట్ టైం అయితేనే వస్తుంది ఇలా. ఎస్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ ఎస్. ఓకే, నాకు చూడండి లాగిన్ యాస్, చూడండి లాగిన్ యాస్ అని ఒకటి వచ్చిందండి. సో నేను ఇక్కడ విఎం అడ్మిన్ అని ఎంటర్ చేస్తాను, ఎందుకంటే నా యూజర్ నేమ్ ఏంటి విఎం అడ్మిన్, అండ్ ఐ విల్ ఎంటర్ మై పాస్వర్డ్. విఎం అడ్మిన్ ఎంటర్ చేశాక పాస్వర్డ్ ఎంటర్ చేస్తానండి. ఎస్, సో లాగిన్ అయ్యాను. సో నా విఎంకి లాగిన్ అయ్యాను. దట్స్ హౌ టు ఇన్స్టాల్, సారీ,
create a virtual machine and log into virtual machine. Any questions or doubts, guys? Please let me know. I'll help you. So మీరేం చేయాలంటే you need to install Jenkins on this machine. దీంట్లో ఏం వర్క్ ఉంటుంది బ్రో? ఇప్పుడు వరకు మీరు ఇన్స్టాల్ చేసింది జెన్కిన్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారండి? విండోస్ మెషిన్ లో ఇన్స్టాల్ చేశారు. సో అది విండోస్ మెషిన్ ఎక్కడ? మీ ల్యాప్టాప్. యూజువల్ గా ఆర్గనైజేషన్స్ లో ల్యాప్టాప్స్ లో ఇన్స్టాల్ అసలు ఏమీ చేయరండి. ల్యాప్టాప్స్ లో ఏమి ఇన్స్టాల్ చేయరు. మీ అప్లికేషన్ ఏదైతే ఇన్స్టాల్ చేయాలన్నా, జెన్కిన్స్ యూజ్ చేసుకోవాలన్నా, నెక్సస్ యూజ్ చేసుకోవాలన్నా ఇలా వర్చువల్ గా ఉండే సర్వర్స్ లో క్రియేట్ చేసుకుంటాం. వర్చువల్ గా ఉండే సర్వర్స్ లోనే క్రియేట్ చేసుకుంటాం. అందుకని మనం ఒక వర్చువల్ మిషన్ ని అజ్యూర్ లో క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే వీ షుడ్ నో హౌ టు ఇన్స్టాల్ ఎ జెన్కిన్స్ సర్వర్, జెన్కిన్స్ ఇన్ ఏ వర్చువల్ మిషన్. బికాస్ రేపు మీరు ఫ్యూచర్ లో సపోజ్ మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, యూజువల్ గా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. బట్ ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ టు ఇన్స్టాల్ దిస్, మీకు ఆ ఛాన్స్ వచ్చిందానికి ఇన్స్టాల్ చేయమని, యూ షుడ్ నో హౌ టు ఇన్స్టాల్ ఇట్. సో ఇలా విఎం క్రియేట్ చేసుకొని విఎం లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మీరు ఫిజికల్ గా ఉన్న మెషిన్స్ మీద ఇన్స్టాల్ చేస్తే వాటిని క్యారీ చేయలేరు. అండ్ ల్యాప్టాప్స్ కానీ అవి ఛార్జింగ్ మెయింటైన్ చేయటం అలా ఉంటుంది. సో అజ్యూర్ అలా కాదు. యు ఆర్ పేయింగ్ మనీ అండ్ యూ విల్ బి యూటిలైజింగ్ దట్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, నేను ఇలా విఎం క్రియేట్ చేసి కనెక్ట్ అవడం చూపించాను. యూ షుడ్ ఆల్సో చెక్ జెన్కిన్స్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు మనం విఎం ఏంటంటే ఉబుంటు మెషిన్ కదా. అవును, ఉబుంటు 18.04. సో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ స్టెప్స్ ఇస్తారండి. యూ నీడ్ టు ఫాలో దెమ్. సో చూడండి, డిజిటల్ ఓషన్ లో మనకి ఇచ్చారు. నేనేం సర్చ్ చేశానంటే జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ ఆన్ ఉబుంటు 18.04 అని సర్చ్ చేశాను. ఐ గాట్ ఫ్యూ రిఫరెన్సెస్. సో ఫస్ట్ వన్ డిజిటల్ ఓషన్, హౌ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ ఆన్ ఉబుంటు. ఇన్స్టాలేషన్ ఎలా చేయాలని చెప్పేసి మనకు ఒక డిజిటల్ ఓషన్ డాక్యుమెంట్ లో ఉందండి. సో అదే ఇది. సో ఇన్స్టాలింగ్ జెన్కిన్స్ మీరు ఏం చేయాల్సింది ఏం లేదండి. సో ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి, కమాండ్స్ ని పర్ఫామ్ చేస్తే చాలు. సో ఇన్స్టాలింగ్ జెన్కిన్స్. సో హౌ టు ఇన్స్టాల్ జెన్కిన్స్. సో మీరు ఇది కాపీ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ కాపీ ఆప్షన్ ఉందండి. సో ఐ విల్ కాపీ దిస్. ఇక్కడ రన్ చేయటమేనండి, జస్ట్ యూనిట్ టు రన్. మీరు ఏం చేయాల్సింది లేదు. ఇక్కడ మీరు చదవాలండి ఏం చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్. The version of Jenkins included with the default Ubuntu packages is often behind the latest available version from the project itself. To take advantages of the latest fixes and the features, you can use the project maintenance packages to install. So usually గా OS అనే దానికి ప్యాకేజెస్ అప్డేట్ అవుతుంటాయి కదండి, ప్యాచెస్ వస్తుంటాయి, అప్డేట్స్ అడుగుతుంటాయి. ఇప్పుడు నాకు కూడా ఇక్కడ అప్డేట్ ఉంది. See here. So update and shutdown, update and restart. అంటే నాకు కూడా అప్డేట్స్ ఉన్నాయి నా మెషిన్కి కూడా. సో అలానే ఉబుంటు కూడా అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి అడుగుతారు. సో ఫస్ట్ ఇది ఈ కమాండ్ రన్ చేయమన్నారు. ఫస్ట్ యాడ్ ద రెపాజిటరీ కీ టు ద సిస్టమ్. ఓకే, ఐ జస్ట్ కాపీడ్ ఇట్. wget అనేది డౌన్లోడ్ చేసుకుంటుంది. జస్ట్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. కాపీ చేసుకున్నామండి. ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. సో నేను రన్ చేస్తాను దాన్ని. ఓకే అని అవుట్పుట్ వచ్చింది నాకు. నెక్స్ట్ again I have some command. When the key is added, ఇక్కడ కీ యాడ్ అయింది, the system will return ఓకే అని అవుట్పుట్ మనకు వచ్చింది. నెక్స్ట్ append the Debian package repository address to the service source list. సో యూనిట్ అంటే ఇవి మనం బై హార్ట్ చేయాల్సినవి కావండి. సో ఎవ్రీ టైమ్ విల్ బి గెటింగ్ ద లేటెస్ట్ వన్. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్. సో నేను ఈ కమాండ్ రన్ చేశాను. సో వెన్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ రన్ ఇన్ ప్లేస్, రన్ అప్డేట్. సో అప్డేట్ రన్ చేయమంటున్నాడు. సో దిస్ ఇస్ sudo apt update. కాపీ చేశాను. ఐఎమ్ అప్డేటింగ్ హియర్.
జస్ట్ రన్ చేయడమేనండి, నథింగ్ యూ హావ్ టు. మీకు ఎక్కడైనా ప్రాంప్ట్ ఇస్తే ఎస్ అని ఎంటర్ చేయమంటే ఎస్ అని ఎంటర్ చేయాలండి, వై క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ చూడాలి. సో డన్. ఆఫ్టర్ రన్నింగ్ దట్, finally install Jenkins and its dependencies. So Jenkins installation ko command ఉంది. I just need to copy that command and run that. So ఏముంటుంది, so sudo apt install Jenkins. So this is not working. So installation అనేది వర్క్ అవ్వట్లేదు. We have the steps. సో మనకి స్టెప్స్ ఉన్నాయండి Jenkins installations కి. కొన్ని ఏంటంటే అవుట్డేటెడ్ స్టెప్స్ ఉంటాయి. సో మనం అది ఇన్స్టాల్ చేయటం, like we need to know the installation process. So the multiple time searches the problem. సో ఇన్స్టాలేషన్స్కి ఇంతకుముందు కమాండ్ షేర్ చేశానండి. యూజువల్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేయాలి స్టెప్స్ని. సో దెన్ ఓన్లీ విల్ బి డూయింగ్ ఇట్. సీ హియర్. సో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్కి కమాండ్స్, we have the commands. Let me save it. సో వాళ్ళు కూడా డిజిటలోషన్ ఫాలో అయ్యారండి. సో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి మ్యాక్సిమం, బికాస్ సో మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా చాలా తెలుస్తాయండి, rather than copying it and pasting it.
సారీ సో sudo apt install కమాండ్ అనేది తప్పు ఉందండి. సో we need to get run sudo apt get install jenkins. Still there is no such package. Find this. And these are not working. ప్యాకేజ్ అనేవి అవైలబుల్లో లేవంటారు. సో మనం ఆల్టర్నేట్ కమాండ్స్ చెక్ చేసుకోవాలి. We need to identify how to install that. So apt update install java అవసరం కదండి, మనకి జావా ఇంపార్టెంట్ కదా, జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. నాట్ ఇన్స్టాల్ జావా. ఒక ఎర్రర్ వస్తుంది. ఇలా ఎర్రర్ని గూగుల్ చేసుకొని మీరు ఎందుకు వస్తుందో చెక్ చేసుకోవాలి. ఒకటి లాక్ అవుతుందండి ఒక్కోసారి. సో అది ఏంటంటే కమాండ్స్ పర్ఫామ్ అవ్వక అలా లాక్ అవుతుంది. సో ట్రై దిస్ అగైన్. Guys, you don't need to worry about it. ఫస్ట్ మీరు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది వెతుక్కోవాలి. This command is not working, so apt get install. ఏం లేదండి, మన సర్వర్ లాక్ అయింది. సో లాక్ అయిన వాటిని డిలీట్ చేస్తున్నాను.
మళ్ళీ లాక్. మీరు ఒకసారి ట్రై చేయండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ని, బికాస్ ఇన్స్టాలేషన్ అనేది ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు మనం ఉబుంటూ 19 సెలెక్ట్ చేసుకున్నాం కదా క్రియేట్ చేసేటప్పుడు మెషిన్ ని, మీరు ఉబుంటూ 16.04 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ కమాండ్స్ మీకు పాస్ చేస్తాను. ఐ షేర్ దిస్ కమాండ్స్ టు యూ. సో ట్రై టు పర్ఫార్మ్ దిస్ కమాండ్స్. మీరు ఇన్స్టాలేషన్ చేయండి, బట్ ట్రై టు ట్రబుల్ షూట్. మీకు ఆ ఇష్యూ ఎందుకు వస్తుందో కూడా ట్రబుల్ షూట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకసారి ప్రతిసారి మీరు ఒక కమాండ్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తామని చూడాలి. జస్ట్ ఫర్ ఇన్స్టాలేషన్, మనం జెన్కిన్స్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామని తెలుసుకోవడానికి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయితే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఓకే. అండ్ ఆల్సో AWS కూడా సైన్ అప్ అవ్వండి అండి. హు ఆర్ నాట్ ఏబుల్ టు సైన్ అప్ ఫర్ Azure. సో మీరేం చేస్తారంటే AWS కి సైన్ అప్ అయ్యి అందులో ఒక లైక్ హియర్ మనకి వర్చువల్ మిషన్స్ అని ఉన్నాయి కదా, అక్కడ EC2 ఇన్స్టెన్స్ అని ఉంటుంది. సో అది కూడా క్రియేట్ చేద్దాం. as of now we are not having that virtual machine. సో AWS కి సైన్ అప్ అయ్యి మీరు యూస్ చేసుకోవచ్చు. సో దానికి క్రెడిట్ కార్డ్ అవసరం లేదండి, యూ కెన్ యూస్ డెబిట్ కార్డ్. ఓకే. సో జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి సైన్ అప్ క్రియేట్ చేయొచ్చండి. క్రియేట్ ఎ ఫ్రీ అకౌంట్, క్రియేట్ అన్ AWS అకౌంట్, సైన్ అప్ అవుతే సరిపోతుంది. యూ కెన్ యూస్ దట్. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది ఏదైనా. మీరు కూడా అక్కడ ఉబుంటూనే సెలెక్ట్ చేసుకుంటారు OS. గైస్ ప్లీజ్ సెలెక్ట్ 16.04. 18.04 లో ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తుంటాయండి. దీస్ ఆర్ నార్మల్, బట్ ఆ పర్టికులర్ వర్షన్ లో మనకి ఇమేజెస్ అనేది లేకపోయినా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఇలా ఇన్స్టాల్ చేసుకోవడానికి చూడండి, ఇష్యూస్ చాలా వచ్చాయి. సో నౌ ఇట్ ఈస్ వర్కింగ్. గైస్, డోంట్ నో వై. ఇలా డౌన్లోడ్ అవుతుందండి. నేనేం పర్ఫామ్ చేశానంటే ఇప్పుడు సో ఇక్కడ ఇన్స్టాలేషన్ ఉంది కదండి, ఇది పర్ఫామ్ చేశాను నేను. సో ఫస్ట్ sudo apt update and sudo apt install openjdk. సో ఇప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది, మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇట్స్ డౌన్లోడింగ్. సమ్ టైమ్స్ నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా రావచ్చండి. సో అదేదో మనం మిస్టేక్ చేస్తున్నాం కాదు, నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా రావచ్చు. సో లెట్ మీ షేర్ దిస్ URL టు ఈ ఫైల్ మీకు షేర్ చేస్తానండి. ఫస్ట్ ఐ విల్ ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్, జావా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయింది. అగైన్ విల్ పర్ఫామ్.
సో మనం ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేసాము ఓపెన్ జేడీకి 8. సో ఇన్స్టాల్ చేశాక మనకి సేమ్ ఇదే కమాండ్స్ ని పర్ఫామ్ చేయండి. or else we'll use this to follow చూడండి ఇక్కడ ఇన్స్టాల్ జావా ఫర్ జెన్కిన్స్ అని ఉంది కదా, ఇవే ఫాలో అవుతాం. ఐ విల్ కాపీ ఇట్ ఆల్ వన్స్ ఎట్ ఎ టైం. ఏంటంటే ఫస్ట్ అప్డేట్ చేస్తుందండి, నెక్స్ట్ జేఆర్ఈ జేడీకే ఇన్స్టాల్ చేస్తాం. ఐ కెన్ పర్ఫార్మ్ ఇట్ లైక్ దిస్. చూడండి నేను అప్డేట్ కొడితే నాకు డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతాను. సో మీ ఇక్కడ స్టక్ అవ్వకండి, ఎంటర్ వై ఎంటర్ చేయండి. ఇట్స్ ఆస్కింగ్ టు ఒక 172 MB ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేసుకుంటాను, దానికి యాక్సెప్ట్ చేయండి అని అడుగుతుంది. నీ టు క్లిక్ వై ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ సేమ్ జేడీకే, దీనికి కూడా ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. వై ఎంటర్ చేసి క్లిక్ చేసాం. చూడండి వై. సో ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న కమాండ్స్ ఏంటి, సో వీ నీడ్ టు పర్ఫార్మ్ దీస్ కమాండ్స్ అగైన్. ఆల్రెడీ మనం పర్ఫార్మ్ చేసాము. అగైన్ విల్ యూజ్ sudo apt get install jenkins. ఇన్స్టాల్ జెన్కిన్స్ యూజ్ చేస్తున్నాను. I will perform this. Still it's not coming. Let's use this. సేమ్ ఇష్యూ అండి, మళ్ళీ ఇందాక మనకు వచ్చింది కదా లాక్ అయినట్టుగా. సో ఆ ఇష్యూ మళ్ళీ మనకి వస్తుంది. sudo apt install చేద్దాం jenkins apt install. సో ప్యాకేజ్ అనేది ఐడెంటిఫై చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్రర్ వస్తుంది అప్డేట్ కొడితే కూడా. సో టు పర్ఫార్మ్ దిస్, సో ఈ ఎర్రర్ రాకూడదండి, మనకి జీపీజీ ఎర్రర్ అని వస్తుంది. సో నో పబ్లిక్ కీ బట్ వీ హ్యావ్ ద పబ్లిక్ కీ ఇన్స్టాల్. ఇందులో ఉన్న స్టెప్స్ పర్ఫార్మ్ చేస్తున్నానండి, డోంట్ కన్ఫ్యూజ్. సో ఇదే కీస్ మనం పర్ఫార్మ్ చేస్తున్నాము. Again we are getting error. So guys, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. So what I will do is I will stop this machine or I will delete this machine and remaining is మీరు AWS కి sign up అయ్యి EC2 instance sign up create చేయండి. EC2 instance. If you are not able to create, then we'll create in the next class again. So I can provide access to 2 to 3 members on this subscription. For 3 members కి సబ్స్క్రిప్షన్ మీద యాక్సెస్ ఇస్తానండి. మిగతా వాళ్ళు AWS అకౌంట్ యూజ్ చేసుకొని సైన్ అప్ చేసి
EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి జెన్కిన్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే గైస్, ఎనీ డౌట్స్? ఎవరెవరు ఇన్స్టాల్ చేస్తారంటే సో అలేఖ్య అండ్ అలీ, మీరు AWS అకౌంట్కి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ ఫర్ AWS అకౌంట్. సో రేపటి క్లాస్లో AWS EC2 ఇన్స్టెన్స్ గురించి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి క్రియేట్ చేయడం ఎలానో చూపిస్తాను. నెక్స్ట్ మీరు జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రోహిత్, అంటే మీరు ఒకే అకౌంట్ క్రియేట్ చేయండి AWS అకౌంట్ని. యూ కెన్ యూస్ లైక్ మీ ఇద్దరు ఒకే అకౌంట్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అమరేందర్ అండ్ రోహిత్, ఉదయ్, సో యు ఆర్ ఓకే, లైక్ యూ కెన్ క్రియేట్. మీకు AWS అకౌంట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి, బికాస్ డెబిట్ కార్డ్తో క్రియేట్ చేసుకోవడం వరకే. కాబట్టి క్రెడిట్ కార్డ్ అయితే ఓన్లీ వన్ అకౌంట్ యూ కెన్ క్రియేట్ ఆన్ వన్ క్రెడిట్ కార్డ్. సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ AWS అకౌంట్స్. సో మిగతా వాళ్ళకి నేను యాక్సెస్ ఇస్తాను. I'll provide access to you on this portal, Azure portal. Okay. So try to sign up for AWS by tomorrow. We'll create EC2 instance in AWS. EC2 instance అంటే అది కూడా ఒక వర్చువల్ మిషన్ అండి. ఆ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాక అందులో మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే. అండ్ వెంకట్, I will be deleting all these resources, or I will stop this virtual machine. Try to create another VM in this and install Jenkins. Okay. I'm stopping this. Don't check in this. Click on OK. Stop చేస్తున్నాను to save the cost. So ఒక ఇందులోనే ఇన్స్టాల్ చేసుకొని జెన్కిన్స్ని ఓపెన్ చేయండి. ఒకసారి ఇన్స్టాల్ చేశాక నాకు ఒకసారి చెప్పండి. We'll continue the class on that installed Jenkins in virtual machine. Okay.